హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన కిచెన్లో ఎంతో రుచిగా నోరూరించే టమాటో కూరని ఎలా చేసుకోవాలో చూద్దాం. మరి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మొదటగా ఈ కూర కోసం నేను బాగా పండిన టమాటాలను తీసుకున్నాను. వీటిని ఇలా నీళ్ళలో వేసి శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా టమాటాలను ఇలా బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత టమాటాలను ఇలా పొడువుగా సన్నగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. లేదంటే మీరు చిన్న చిన్న పీసెస్లా కూడా కట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ పొడవుగా మరియు సన్నగా కట్ చేసుకొని చూపిస్తున్నాను. టమాటాలు బాగా పండితేనే కూర అనేది చాలా బాగా వస్తుంది. వీటితో పాటే మీ కారానికి తగినట్టుగా కొన్ని పచ్చిమిరపకాయలను కూడా ఇలా తీసుకోవాలి. నిలువుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని పెట్టుకుందాం. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని కాస్త వేడినవ్వాలి. నూనె వేడెక్కిన తర్వాత ఇందులోనే చిన్న దాల్చిన చెక్క ముక్కలు, అలాగే 4 యాలకులు, 2 చిన్న బిర్యానీ ఆకులు వేసుకోవాలి. వీటితో పాటే 2 ఎండుమిరపకాయలను, కొద్దిగా కరివేపాకు, అర చెంచా జీలకర్ర మరియు అర చెంచా ఆవాలు వేసి కాస్త ఫ్రై అవ్వనివ్వాలి. ఈ దినుసులు నూనెలో వేగడం వల్ల కూరకు చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. పోపు కాస్త వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాల ముక్కలను ఇందులో వేసి టమాటాలు వేగాక ఒకసారి బాగా కలుపుకోండి. ఆ వెంటనే మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసి మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మంటను ఇలా మీడియం ఫ్లేమ్లో ఉంచి టమాటాలను కాస్త మెత్తబడే వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మన రుచికి సరిపడా ఉప్పు, అర చెంచా ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్టును మరియు కొద్దిగా పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఉప్పు వేయడం వల్ల టమాటోలోని నీరంతా బయటికి వచ్చి ముక్కలు త్వరగా ఉడుకుతాయి. ఇది కాస్త వేగిన తర్వాత ఇందులోనే మీ రుచికి సరిపడా కారంని వేసుకోవాలి. తర్వాత 1 చెంచా ధనియాల పొడిని మరియు 1 చెంచా గరం మసాలా పొడిని వేసుకొని టమాటా ముక్కలకి పట్టేలా బాగా కలుపుకోవాలి. మసాలాలు మాడిపోకుండా ఉండటానికి మంటను తగ్గించి ఇలా బాగా కలుపుకోవాలి. ఇందులోనే నేను మిరియాల పొడిని కూడా యూస్ చేస్తున్నారు. మీరు కావాలంటే యూస్ చేయండి, లేదంటే మిరియాల పొడిని స్కిప్ చేసేయచ్చు. తర్వాత మూత పెట్టేసి ఈ టమాటోలని ఉడికించుకుందాం. ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనం వేసిన మసాలాలన్నీ కూడా ఇలా చక్కగా ఉడికిపోతాయి. ఇలా ఆయిల్ మొత్తం కూడా పైకి తేలేంత వరకు ఇలా బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక చిన్న బౌల్ నిండా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. నీళ్లు పోశాక కూరను ఒక 5 నిమిషాల పాటు ఇలా లో ఫ్లేమ్లో ఉడికిస్తే నూనె పైకి తేలుతుంది. చివరగా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకొని ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత పైన మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు ఇంకొకసారి మగ్గించుకోవాలి. తర్వాత మూత తీసి చూస్తే చూడండి, ఇక్కడ ఆయిల్ అనేది పర్ఫెక్ట్గా ఇలా పైకి తేలుతుంది. అంతేనండి, ఎంతో రుచికరమైన మరియు గుమగుమలాడే టమాటో కూర రెడీ అయిపోతుంది. మీరు కూడా ఈ సింపుల్ రెసిపీని ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్